పాఠః 15 బహువచన శబ్దరూపాలు. పునః స్వాగతం. నమస్కారం పిల్లలు, మళ్ళీ మన క్లాస్కి స్వాగతం. మీరు ఎంత అద్భుతంగా నేర్చుకుంటున్నారో. ఇప్పటివరకు మనం ఏకవచనం మరియు ద్వివచనం నేర్చుకున్నాం. ఒక్కడి కోసం ఏకవచనం, 2 మంది కోసం ద్వివచనం. ఈరోజు మనం బహువచనం నేర్చుకుందాం. బహువచనం అంటే 3 లేదా అంతకంటే ఎక్కువ మంది లేదా వస్తువులు. చాలా మంది, చాలా వస్తువులు. ఇది కూడా చాలా సులభం. మీరు ఏకవచనం మరియు ద్వివచనం బాగా నేర్చుకున్నారు కదా. ఇది మరింత ఈజీగా ఉంటుంది. సిద్ధంగా ఉన్నారా? పూర్వ పాఠస్మరణం మొదట మనం నేర్చుకున్న ఏకవచనం మరియు ద్వివచనం గుర్తు చేసుకుందాం. రామశబ్దః ఏకవచనం. రామః రామం, రామేణ, రామాయ, రామాత్, రామస్య, రామే. ద్వివచనం. రామౌ, రామౌ, రామాభ్యాం, రామాభ్యాం, రామాభ్యాం. రామయోః రామయోః సీతాశబ్దః ఏకవచనం. సీతా, సీతాం, సీతయా, సీతాయై, సీతాయాః, సీతాయాః, సీతాయాం. ద్వివచనం. సీతే, సీతే, సీతాభ్యాం, 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 సీతయోః, సీతయోః. ఫలశబ్దః ఏకవచనం. ఫలం, ఫలం, ఫలేన, ఫలాయ, ఫలాత్, ఫలస్య, ఫలే. ద్వివచనం. ఫలే, ఫలే, ఫలాభ్యాం, 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 ఫలయోః, ఫలయోః. వాహ్, మీరు బాగా గుర్తుంచుకున్నారు. ఇప్పుడు బహువచనం నేర్చుకుందాం. బహువచనం కిం? బహువచనం ఏమిటి? బహువచనే త్రయాణాం అధికానాం విషయే కథనం భవతి. బహువచనం అంటే 3 లేదా అంతకంటే ఎక్కువ మంది లేదా వస్తువుల గురించి చెప్పడం. 3 మంది రాములు, 10 మంది సీతలు, చాలా పండ్లు. అలా సంస్కృతంలో ఈ ప్రత్యేకత ఉంది. 1 కోసం వేరే రూపం, 2 కోసం వేరే రూపం, 3 లేదా అంతకంటే ఎక్కువ కోసం వేరే రూపం. చూడండి ఎంత క్రమబద్ధంగా ఉంది. ఇప్పుడు నేర్చుకుందాం. ప్రథమా విభక్తి. రామాః రామాః అంటే చాలామంది రాములు, చాలామంది కర్తలు. ఉదాహరణం. రామాః గచ్చంతి, రామాః గచ్చంతి. చాలామంది రాములు వెళ్తున్నారు. చూడండి, ఏకవచనంలో రామః, ద్వివచనంలో రామౌ, బహువచనంలో రామాః. చివర ఆహ విసర్గంతో కలిసివచ్చింది. ద్వితీయా విభక్తిః. రామాన్ రామాన్ అంటే చాలామంది రాములను, చాలామంది కర్మలు. ఉదాహరణం. అహం రామాన్ పశ్యామి, అహం రామాన్ పశ్యామి. నేను చాలామంది రాములను చూస్తున్నాను. చూడండి, చివర ఆనొచ్చింది. బహువచనంలో ప్రథమ మరియు ద్వితీయ భిన్నంగా ఉన్నాయి. తృతీయా విభక్తిః. రామైః రామైః అంటే చాలామంది రాములతో, చాలామంది కరణం. ఉదాహరణం. అహం రామైః సహ గచ్చామి, అహం రామైః సహ గచ్చామి. నేను చాలామంది రాములతో కలిసి వెళ్తున్నాను. చూడండి, ఐహ అనే ప్రత్యయం వచ్చింది. చతుర్థీ విభక్తి. రామేభ్యః
రామేభ్యః అంటే చాలామంది రాములకు, చాలామంది సంప్రదానం. ఉదాహరణం: అహం రామేభ్యః ఫలాని దదామి. అహం రామేభ్యః ఫలాని దదామి. నేను చాలామంది రాములకు పండ్లు ఇస్తున్నాను. చూడండి, ఏభ్యః అనే ప్రత్యయం వచ్చింది. పంచమీ విభక్తిః. రామేభ్యః. రామేభ్యః అంటే చాలామంది రాముల నుండి, చాలామంది అపాదానం. ఉదాహరణం: అహం రామేభ్యః పుస్తకాని గృహ్ణామి. అహం రామేభ్యః పుస్తకాని గృహ్ణామి. నేను చాలామంది రాముల నుండి పుస్తకాలు తీసుకుంటున్నాను. చతుర్థి మరియు పంచమి బహువచనంలో ఒకే రూపం. ఏభ్యః షష్ఠీ విభక్తిః. రామానాం. రామానాం అంటే చాలామంది రాముల యొక్క, చాలామంది సంబంధం. ఉదాహరణం: రామానాం పుస్తకాని. రామానాం పుస్తకాని చాలామంది రాముల పుస్తకాలు. చూడండి, ఆనాం అనే ప్రత్యయం వచ్చింది. సప్తమీ విభక్తిః. రామేషు. రామేషు అంటే చాలామంది రాములలో, చాలామంది అధికరణం. ఉదాహరణం: రామేషు శ్రేష్ఠః కః. రామేషు శ్రేష్ఠః కః. చాలామంది రాములలో శ్రేష్ఠుడు ఎవరు? చూడండి, ఏషు అనే ప్రత్యయం వచ్చింది. సారాంశః: రామశబ్దం బహువచనం. ఇప్పుడు రామశబ్దం బహువచనంలో పూర్తిగా చూద్దాం. ప్రథమ: రామ. చాలామంది రాములు. ద్వితీయ: రామాన్. చాలామంది రాములను. తృతీయ: రామైః. చాలామంది రాములతో. చతుర్థి: రామేభ్యః. చాలామంది రాములకు. పంచమి: రామేభ్యః. చాలామంది రాముల నుండి. షష్ఠి: రామనాం. చాలామంది రాముల యొక్క. సప్తమి: రామేషు. చాలామంది రాములలో. 3 సార్లు చెప్పండి. రామాః, రామాన్, రామై, రామేభ్యః, రామేభ్యః, రామాణాం, రామేషు. మళ్ళీ: రామా, రామాన్, రామై, రామేభ్యః, రామేభ్యః, రామాణాం, రామేషు. మరోసారి: రామా, రామాన్, రామై, రామేభ్యః, రామేభ్యః, రామాణాం, రామేషు. అద్భుతం. సీతా శబ్దః బహువచనే. సీతా శబ్దం బహువచనంలో. ఇప్పుడు స్త్రీలింగంలో బహువచనం చూద్దాం. ప్రథమ: సీతాః. చాలామంది సీతలు. ఉదాహరణం: సీతాః గచ్చంతి. సీతాః గచ్చంతి. చాలామంది సీతలు వెళ్తున్నారు. చూడండి, పుల్లింగంలా రామాః అని వచ్చినట్టు స్త్రీలింగంలో కూడా సీతాః. ద్వితీయ: సీతాః. చాలామంది సీతలను. స్త్రీలింగంలో ప్రథమ మరియు ద్వితీయ బహువచనంలో ఒకే రూపం. సీతాః. సీతా శబ్దః పూర్తి బహువచనం. తృతీయ: సీతాభిః. చాలామంది సీతలతో. చతుర్థి: సీతాభ్యః. చాలామంది సీతలకు. పంచమి: సీతాభ్యః. చాలామంది సీతల నుండి. షష్ఠి: సీతానాం. చాలామంది సీతల యొక్క. సప్తమి: సీతాసు. చాలామంది సీతలలో. ఫలశబ్దః బహువచనే. ఫలశబ్దం బహువచనంలో. ఇప్పుడు నపుంసకలింగంలో బహువచనం చూద్దాం.
ఇది కొంచెం ప్రత్యేకం. ప్రథమ ఫలాని చాలా పండ్లు. ఉదాహరణం ఫలాని మధురాని సంతి. నపుంసకలింగంలో ప్రథమ ఫలాని ఆని అనే ప్రత్యయం. ద్వితీయ ఫలాని చాలా పండ్లను. నపుంసకలింగంలో ప్రథమ మరియు ద్వితీయ ఎల్లప్పుడూ ఒకే రూపం. ఫలాని ఫలశబ్దః పూర్తి బహువచనం తృతీయ. ఫలైః చాలా పండ్లతో. చతుర్థి ఫలేభ్యః చాలా పండ్లకు. పంచమి ఫలేభ్యః చాలా పండ్ల నుండి. షష్ఠి ఫలానాం చాలా పండ్ల యొక్క. సప్తమి ఫలేషు చాలా పండ్లలో. త్రిషు వచనేషు తులనా 3 వచనాల పోలిక. ఇప్పుడు అన్ని 3 వచనాలను కలిపి చూద్దాం. ఇది చాలా ముఖ్యం. రామశబ్దః 3 వచనాలు పుంలింగం. రామశబ్దః ఏకవచనం. రామః రామం రామేణ రామాయ రామాత్ రామస్య. రామే ద్వివచనం. రామౌ రామౌ రామాభ్యాం రామాభ్యాం రామాభ్యాం. రామయోః రామయోః బహువచనం. రామాః రామాన్ రామైః రామేభ్యః రామేభ్యః. రామానాం రామేషు. సీతాశబ్దః 3 వచనాలు స్త్రీలింగం. సీతాశబ్దః ఏకవచనం. సీతా సీతాం సీతయా సీతాయై సీతాయా సీతాయాః సీతాయాం ద్వివచనం. సీతే సీతే సీతాభ్యాం సీతాభ్యాం సీతాభ్యాం. సీతయోః సీతయోః బహువచనం. సీతాః సీతాః సీతాభ్యః సీతాభ్యః సీతాభ్యః. సీతానాం సీతాసు. ఫల శబ్దః 3 వచనాలు నపుంసకలింగం. ఫలశబ్దః ఏకవచనం. ఫాలం ఫాలం ఫలేన ఫలేన ఫలాత్ ఫలస్య. ఫలే ద్వివచనం. ఫలే ఫలే ఫలాభ్యాం ఫలాభ్యాం ఫలాభ్యాం. ఫలయోః ఫలయోః బహువచనం. ఫలాని ఫలాని ఫలైః ఫలేభ్యః ఫలేభ్యః. ఫలానాం ఫలేషు వాహ్. చూడండి ఎంత క్రమబద్ధంగా ఉంది. అభ్యాసః ప్రాక్టీస్. ఇప్పుడు బహువచనంతో వాక్యాలు చూద్దాం. బాలకాః విద్యాలయం గచ్చంతి. బాలకాః విద్యాలయం గచ్చంతి. చాలా మంది బాలురు స్కూలుకి వెళ్తున్నారు. గమనించండి క్రియాపదం గచ్చంతి బహువచనంలో అంతితో ముగుస్తుంది. సీతాః గీతాని గాయంతి. సీతాః గీతాని గాయంతి. చాలా మంది సీతలు పాటలు పాడుతున్నారు. ఛాత్రాః పుస్తకాని పఠంతి. ఛాత్రాః పుస్తకాని పఠంతి. చాలా మంది విద్యార్థులు పుస్తకాలు చదువుతున్నారు. ఫలాని వృక్షేభ్యః పతంతి. ఫలాని వృక్షేభ్యః పతంతి. పండ్లు చెట్ల నుండి పడుతున్నాయి. అహం బాలకైః సహ క్రీడామి. అహం బాలకైః సహ క్రీడామి. నేను చాలామంది బాలురతో కలిసి ఆడుతున్నాను. శిక్షకః
ఛాత్రేభ్యః జ్ఞానం దదాతి. శిక్షకః ఛాత్రేభ్యః జ్ఞానం దదాతి. గురువు విద్యార్థులకు జ్ఞానం ఇస్తున్నారు. వృక్షేషు పక్షిణః వసంతి. వృక్షేషు పక్షిణః వసంతి. చెట్లలో పక్షులు నివసిస్తున్నాయి. క్రియాపదాని బహువచనే. బహువచనంలో క్రియాపదాలు. ఇప్పుడు బహువచనంలో క్రియాపదాలు ఎలా మారుతాయో చూద్దాం. ఏకవచనం. సహ గచ్చతి. అతడు వెళ్తున్నాడు. ద్వివచనం. తౌ గచ్చతః. వారిద్దరూ వెళ్తున్నారు. బహువచనం. తే గచ్చంతి. వారందరూ వెళ్తున్నారు. చూడండి, బహువచనంలో క్రియాపదం చివర అంతి వచ్చింది. అన్య ఉదాహరణాని. ఇతర ఉదాహరణలు తే పఠంతి. వారు చదువుతున్నారు. తే లిఖంతి. వారు వ్రాస్తున్నారు. తే ఖాదంతి. వారు తింటున్నారు. తాహ హసంతి. వారు నవ్వుతున్నారు. తాని పతంతి. అవి పడుతున్నాయి. దీర్ఘవాక్యాని. పెద్ద వాక్యాలు. బాలకాః ప్రాతః విద్యాలయం గచ్చంతి. శిక్షకాన్ నమంతి. పాఠాన్ పఠంతి చ. బాలురు ఉదయం స్కూలుకి వెళ్తారు. గురువులకు నమస్కరిస్తారు మరియు పాఠాలు చదువుతారు. విశేష నియమాః. ప్రత్యేక నియమాలు. బహువచనం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోండి. పుల్లింగం ప్రథమా ఆహ, ద్వితీయ ఆన్. స్త్రీలింగం ప్రథమా మరియు ద్వితీయ రెండు ఆహ. నపుంసకలింగం ప్రథమ మరియు ద్వితీయ రెండు ఆని. క్రియాపదాలు బహువచనంలో అంతితో ముగుస్తాయి. అభ్యాస వాక్యాలు. ప్రాక్టీస్ వాక్యాలు. తెలుగు వాక్యాలను సంస్కృతంలో చెప్పండి. చాలామంది రాములు వెళ్తున్నారు. రామాః గచ్చంతి. చాలామంది సీతలు పాడుతున్నారు. సీతాః గాయంతి. చాలా పండ్లు తీపిగా ఉన్నాయి. ఫలాని మధురాని సంతి. చాలా పుస్తకాలు చదువుతున్నాను. పుస్తకాని పఠామి. బాగుంది. మీరు చాలా బాగా అర్థం చేసుకున్నారు. ప్రథమా విభక్తేః పద్ధతిః. ప్రథమా విభక్తి నమూనా. ప్రథమా విభక్తి 3 వచనాలలో ఎలా మారుతుందో గమనించండి. రామః రామౌ. రామాః సీతా. సీతే. సీతా ఫలం. ఫలే. ఫలాని. గృహకార్యం. ఈరోజు ఇంటి పని చాలా ముఖ్యం. మొదట రామశబ్దం బహువచనం 10 సార్లు వ్రాయండి. రెండోది సీతా మరియు ఫల శబ్దాల బహువచన రూపాలు కూడా వ్రాయండి పూర్తిగా. మూడోది ప్రతి విభక్తితో బహువచనంలో ఒక వాక్యం వ్రాయండి. నాలుగోది ఏకవచన, ద్వివచన, బహువచన పూర్తి పట్టిక వ్రాయండి. రామ, సీతా ఫలశబ్దాలకు. ఐదోది బాలక, బాలిక, పుస్తక, గృహ, వృక్ష పదాలతో బహువచన శబ్దరూపం రాయండి. ఆరోది బహువచనంతో 10 వాక్యాలు వ్రాయండి. ఏడోది క్రియాపదాలను 3 వచనాలలో ప్రాక్టీస్ చేయండి. గచ్చతి, గచ్చతః, గచ్చంతి, పఠతి, పఠతః, పఠంతి. పునః మిలామః. చాలా చాలా బాగా నేర్చుకున్నారు పిల్లలు. ఈరోజు మనం బహువచన శబ్దరూపాలు నేర్చుకున్నాం. ఇప్పుడు మీకు 3 వచనాలు పూర్తిగా తెలుసు. ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ఇది చాలా చాలా గొప్ప సాధన. మీరు ఇప్పుడు
పూర్తి శబ్దరూపం తెలిసిన విద్యార్థులు నిజంగా అద్భుతం. రేపు మనం ఈ కారాంత శబ్దాలు నేర్చుకుందాం. హరి, నది, వారి అలాంటి పదాలు ఎలా మారుతాయో అవి కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. మళ్ళీ కలుద్దాం. నమః. యూయం ఉత్తమాః ఛాత్రాః సంతి. నమస్కారం. మీరందరూ ఉత్తమ విద్యార్థులు. బహువచనంలో